ఒక మాటలో చెప్పండి, రేవంత్ రెడ్డి లాగా అంటే రేవంత్ రెడ్డి ప్రింటింగ్ ప్రెస్ నడిపేటప్పుడే ముఖ్యమంత్రి కావాలన్న ఎయిమ్ ఉండే, కేసీఆర్కి అట్లా ఉండేనా? తెలంగాణ ఆలోచన తప్ప రెండో ఆలోచన లేదు. అందుకే చావడానికి కూడా సిద్ధమైంది ఆయన. ఆ డ్రామా కాదు, అది అమరణ దీక్ష. కేసీఆర్ అది మార్చాలని చూసిండు కాబట్టి ఓడిపోయిందా? ఆయన నిజంగానే ఆయన ఎట్లా ఓటమి పాలైందని మనం రాయడం మొదలు పెడితే నేను కూడా పై కారణాలు చూసాను. లోతుల్లోకి పోయి ఆలోచించినప్పుడు కేసీఆర్ ఓటమి వెనుక మొట్టమొదటి వ్యక్తి నరేంద్ర మోడీ అనేది నాకు అర్థమైంది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది అని అంటే విప్రకాష్ గారు ఎన్ని మార్కులు ఇస్తారు? అంటే పరిపాలన విషయంలో ఏమైందంటే ఆయన రావడమే రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి ఆయనకు 22 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే, అంటే 30 ఏళ్ళ కిందనే ఆయన ఒక హయ్యర్ గోల్ పెట్టుకున్నాడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. రేవంత్ రెడ్డి లోపల ఈ లీడర్షిప్ లక్షణాలు, ఎదిగే స్వభావాలు ఇవాళ యూత్ను ఆకర్షించినాయి. సార్, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా? జరగడానికి 99.9% కాదు, 100% అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో జరిగింది అని చెప్పేసి నేను నమ్ముతున్నారా? నాకైతే అనుమానం ఉంది. ఒకవేళ జగన్ కనుక మోడీ గారితో బీజేపీ తోటి పొత్తులో ఉంటే ఇవాళ అధికారంలోకి వచ్చేది జగన్ అయి ఉండేనా? అవకాశం ఉండేది, బట్ అంత పవన్ కళ్యాణ్ వాళ్ళ హీరో ఆంధ్ర రాజకీయాల్లో. కాబట్టి ఏది ఏమైనా కూడా ఆంధ్రదేశ రాజకీయాలలో ఒక కొత్త శక్తిగా పవన్ ఎమర్జ్ అయ్యిండు. ఎప్పటికైనా ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. ప్రతివాడి గుండె చప్పుడు పవన్ కళ్యాణ్ అన్నో కొనిదల వారి ఇంటి కొమరం. అంటే ఒకటే రిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది పెద్ద నాయకులు కూడా ఉన్నారు కదా, పాత నాయకులు. రాజకీయాలలో ఎట్లుంటుందంటే సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి వేరు, సీఎం కాకుండా పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వేరు. అంటే ట్రెజరీలో ఉన్నటువంటి డబ్బును అంతా కూడా గత ప్రభుత్వం ఏమో ఉందని చెప్పింది, ఈ ప్రభుత్వం అసలు డబ్బులే లేవు, కావాలంటే రామాలు ఆడిర్రు అని చెప్పేసి అన్నారు కొంతమంది ప్రతిపక్ష లీడర్లు. అది కేసీఆర్ ప్రభుత్వం ట్రెజరీలో రైతు బంధు కోసం పెట్టిన డబ్బులను ఈసీ ఆపింది. ఆపిన డబ్బులను ఆయన అధికారంలోకి రాగానే ఆ డిసెంబర్ 7-8 తారీఖులనే రిలీజ్ చేయాల్సి ఉండే. అయితే ఆ డబ్బులన్నీ కూడా కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో చెల్లించేసరికి అది కూడా ఏ కాంట్రాక్టర్లు, పొంగులేట్ లాంటి పెద్ద కాంట్రాక్టర్స్. కేసీఆర్ కూడా త్వరలో రేపు అన్న పదాలను ఎక్కువ యూజ్ చేస్తూ హామీలను అమలు చేస్తామని మభ్యపెట్టేటోళ్ళు అని చెప్పేసి ఒక వ్యతిరేకత అయితే ఉన్నది తన పైన. అంటే కేసీఆర్ మనసు మంచిది, ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే చెయ్యాలని అనుకుంటాడు. తలకు మించిన భారానికి అవకాశం ఉండే హామీలు ఇవ్వకూడదు, బట్ ఇచ్చాడు, తొందరపడి ఇచ్చాడు, మంచి మనసుతో ఇచ్చాడు. కానీ ఆయన దగ్గర ఏంటంటే అంటే ఇండైరెక్ట్ గానా డైరెక్ట్ గానా మీరు బాబు ట్యాంపరింగ్ చేసిండు అని అంటున్నారు, అంతేనా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఉన్నారు, అధ్యక్షుడిగా కేసీఆర్ గారు ఉన్నారు. ఈ వీరి పదవులు మారిస్తే పార్టీ పుంజుకునే అవకాశాలు ఉంటాయా? అంటే నేను అనేది వాళ్ళు అసమర్థులు కాదు. కింద కామెంట్లు పెడతారు క్రాంతి, ఇంకా ఆ కుటుంబ పార్టీకి భజన చేస్తున్నాడు విప్రకాష్ అని చెప్పి. టీఆర్ఎస్ పార్టీ బతికి బయటపడాలంటే ఏం చేయాలంటే హరీష్ రావును ఆ పార్టీకి అధ్యక్షుడిగా చేయాలి.